యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో ప్రతి ఇంట్లో 3-4 జియో ఫోన్లు ఉన్నాయి. కానీ టవర్ సిగ్నల్ మాత్రం అసలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టవర్లు ఒకసారి వస్తాయి, 100 సార్లు పోతాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు రిజల్ట్స్ చూడాలంటే కష్టంగా మారింది. కొండలెక్కి చెట్లెక్కి నెట్ కోసం వెతుక్కుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో ప్రతి ఇంట్లో 3-4 జియో ఫోన్లు ఉన్నాయి. కానీ టవర్ సిగ్నల్ మాత్రం అస్సలు రాకపోవడం లేదని ఆందోళన చేస్తున్నారు. చుట్టుపక్కల 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టవర్లు ఒకసారి వస్తాయి, 10 సార్లు పోతాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు రిజల్ట్స్ చూడాలంటే కష్టంగా మారింది. కొండలెక్కి చెట్లెక్కి నెట్ కోసం వెతుక్కుంటున్నారు. ఉపాధి హామీ కూలీలు పని హాజరు వేయడానికి, వేతనం కోసం బయోమెట్రిక్ కొట్టడానికి నెట్ కావాలి. నెట్ లేకపోవడంతో రోజు కూలీలకు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్లు కొన్నాం, రీఛార్జ్ చేస్తున్నాం, కానీ టవర్ లేక మా డబ్బులు కూడా వృధా అయిపోతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా గ్రామంలో టవర్ నిర్మాణం చేపట్టాలని మరిపడిగ గ్రామస్తులు, ఉపాధి హామీ కూలీలు వేడుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, బిఎస్ఎన్ఎల్, జియో అధికారులు వెంటనే స్పందించి మరిపడిగ గ్రామంలో కొత్త టవర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతల చంద్రశేఖర్, సింగారం సునీత, బోయిని బక్కయ్య, రాజమ్మ పాల్గొన్నారు. టవర్ లేక ఇబ్బంది అవుతుంది. జియో టవరు మాకు టవర్ కావాలి. ఇంకొకటి బడి పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా వాళ్ళకు ల్యాప్టాప్లకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈజీఎస్ వర్క్ కాడ కూడా ఫోన్లు సిగ్నల్ రాక ప్రాబ్లం అవుతుంది. దీన్ని గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి తక్షణమే టవర్ వేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ బస్సు కూడా రావాలని. నమస్కారం. మా మరిపడిగ గ్రామం గుండాల మండలం. మా గ్రామానికి అన్ని గ్రామాలలో అభివృద్ధి అవుతుంది, కానీ మా గ్రామం ఏం లేదు. ఈ చదువుకున్న పిల్లలు ఈ ఫోన్లు ఉన్నాయి కానీ వేస్ట్గానే, మాకు సెల్ టవర్ లేదు. ఏ గ్రామానికి ఇల్లెక్కి షెట్ ఎక్కి సిగ్నల్కు ఇగో ఈ కరువు పని కాడ కూడా మాకు ఇదే ఇబ్బందుల పాలవుతున్నాం. మా గ్రామానికి సెల్ టవర్ రావాలని కోరుకుంటున్నాం. ఇన్ని ఫోన్లు ఉన్న సిగ్నల్ వస్తలేదు.